అందరికీ సులభంగా అర్థమయ్యే వాక్యం కూడా ఎస్ఎల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలకు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనును. ఆమేన్. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల దేవ, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాలం మరొకసారి నీ యొక్క సన్నిధిలో ఈ రీతిగా తరలి ఉంచుట, నీ వాక్య వద్దకు వచ్చుట మాకెంతో ధన్యత ఉండగా మరొకసారి మీరు మాకు ఇచ్చే ధన్యతను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. మేమందరం నీ వాక్యం కింద చేరి ఉండగా చదవబడిన వాక్యంలోంచి మా అందరితో మాట్లాడమని, మాకు కావాల్సిన మాటలు మాకు దయచేయమని, మాలో ప్రభా ఏవైతే లోకానికి సంబంధించి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని తీసివేసి మీరే మహిమను పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకసారి మొదటిగా ఒక మాటను చూద్దాం. మనం ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:19 ఉన్న ఒక మాట, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. అంటే ఒక సంఘము ఎలాగ ఉండాలన్నది ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అదే సమయంలో ఒక కుటుంబం ఎలాగ ఉండాలో పౌలు గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ సంఘము కుటుంబం ఇంచుమించు ఒకటే రకమైనది. అన్ని రకాల ప్రజలు అన్ని రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు కాబట్టి ఆయన స్పష్టంగా అంటున్నాడు, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ప్రైజ్ ది లార్డ్. అన్నప్పుడు ఈ మాట చెప్తా ఉంటా, పాట మనం పాడితే అది హృదయం నుంచి రావాలి. మన ముందున్న పుస్తకంలోంచో లేదంటే మొబైల్ ఫోన్లోంచో కాదు, అది హృదయంలోంచి రావాలి. అలాగే దేవుడి గురించి మనం ప్రార్థన చేయాలనుకున్నప్పుడు పెదవుల్లోంచి కాదు, అది కూడా హృదయంలోంచి రావాలి. ఎందుకంటే సంఘం కడుతున్న క్రీస్తు అయితే నీ హృదయం నుంచి ఆయన నిన్ను కట్టడం బిగిన్ చేస్తాడు. నీ బయట శరీరంలో నుంచి ఆయన దేవుడు కట్టడానికి ఎప్పుడు నిన్ను పూనుకోలేదు, కానీ నీ హృదయం లోపల నుంచి ఆయన నిన్ను కడతా ఉన్నాడు. కాబట్టి ఆయన హృదయము చూసే దేవుడై ఉన్నాడు. మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన లోపలికి వచ్చి నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఇవ్వకుండా ఆయన పని చేయలేడు. దానికి నేను చెప్పే మాట ఏంటంటే, చాలామంది చేసే పని, మనం చర్చికి వచ్చి పరిచయం చేయాలంటేనంట నువ్వు ఇంటి దగ్గరే ముందు హృదయంలో పరిచయం చేయాలి. ఇంటి దగ్గరే ముందు నువ్వు హృదయంలో పరిచయం చేయాలి. అప్పుడు నువ్వు చర్చికి వచ్చి పరిచయం చేయటం నీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేసేస్తున్నావు. అంటే ఇది ప్రోత్సాహం తగినది కాదు, కానీ మరి అతనే చెప్పాడు. అందుకని ఆ మాట నేను వాడుతున్నాను ఇక్కడ. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను భయంకరమైన క్రూరమైన సినిమాలు తీయటానికి ఇతను వరల్డ్ ఫేమస్. ఈయన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని. ఒకసారి ఇతను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను ఒక మాట చెప్తున్నాడు. కొత్తగా సినిమాకి మొత్తం రెడీ అయిందని ఇంటర్వ్యూకి వచ్చి సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అడుగుతాను అంటున్నాడు. నేను సినిమా ఎప్పుడో తీసేశాను అన్నాడు. ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, ఎప్పుడో తీసేశాను, ఇక అది ఫిలిం మీదకి రావాలన్నాడు. ఇక్కడ తీసేస్తాను, ఇక్కడికి రావాలన్నాడు. మరి భూ సంబంధమైన ఒక వ్యక్తి తను ఏం చేయాలనుకున్నాడో మొత్తం మైండ్లో చేసేసి ఆ తర్వాత దాన్ని ఫిలిం మీద పెడతానంటే, మరి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మరి మనం ఎంత భక్తిగా ఉండాలి? మన భక్తి ముందు హృదయంలో చేయాలి, మనసులో చేయాలి, ఆ తర్వాత అది బయటకు వస్తుంది. బయటికి రావటానికి అది సక్రమైన విధానం రాలేదంటే అర్థం ఏంటంటే లోపల మనం సరిగ్గా చేయలేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఎలా ఉన్నది, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించచ్చు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఎక్కడ పాడాలి మనం? ఇప్పుడు హృదయంలో పాడితే ఎవరికి వినబడుతుంది? సంఘంలో ఎవరికి వినబడదు.
ఇంట్లో ఎవరికి వినపడదు. కానీ పాట ఎక్కడుంది? కీర్తన ఎక్కడుంది? ఆయన స్తుతించడం ఎక్కడున్నది? ఆయన జ్ఞాపం చేసుకోవడం ఎక్కడుంది? నీ హృదయంలో పాట పాడతాం అంటే అర్థం ఏంటంటే వేరేది ఆలోచన చేయటం లేదని. ఆమేన్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మన కుటుంబాల్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి వేరే బలహీనమైన ఆలోచన రాకూడదంటే ఏం చేయొచ్చు? వినపడలేదండి. పాడట్లేదని మనకి వేరే ఆలోచన వస్తుందంటే అర్థం ఇప్పుడు. అవునా? పాడితే ఎలాగొస్తుంది వేరేది? మనకు ఒక బలహీనత ఉంది కదా. ఏంటి బలహీనత? ఒకటి ఆలోచిస్తూ ఇంకోటి ఆలోచించడం, అది మన బలహీనత. ఇప్పుడు ఆ మొదటి ఆలోచన దేవునిదైతే రెండో ఆలోచన రాదు కదా. కాబట్టి ఖాళీగా ఉంటే ఏం చేద్దాం? ఎవరు సిద్ధపడి రాలేదు ఈ పూట. మాకు చాలా ఉండే భాస్కర్ గారు పాటలు పాడితే ఎట్లాగంటారా? కొంతమంది ఇంకొకటి ఉంది, మాకు పాటలు రావుగా భాస్కర్ గారు, మాకేం పర్లేదా అని. పాటలు రాకపోయినా హృదయంలో వాడచ్చు, అది నీకు నష్టమేమి చేయదు, మేలే చేస్తుంది. కానీ ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి, ఒకరికొకటి కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. నువ్వు పాటలతో కూడా హెచ్చరిక చేయొచ్చు, కీర్తనలతో కూడా హెచ్చరిక చేయొచ్చు. మనం వాక్యం చెప్పి హెచ్చరిక చేయక్కర్లా, మనం పాడే పాట కూడా ఇతరులను హెచ్చరించగలడు. ఎదుటోడు వింటలేదు, ఇప్పుడు నేను ఒక పాట పాడొచ్చుగా, పాట ఏది వింటాడు కదా, ఆ పాటలో హెచ్చరికలు ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే ఎంచుకునే పాటలు కూడా ఎలాగ ఉండాలంటే అది ఎదుటోళ్ళ మనసుకి కాదు, ముందు నాతో మాట్లాడింది అయి ఉండాలి. నాతో మాట్లాడిన మాట ఇంకొకరితో కూడా మాట్లాడుతుంది కదా. నాతో మాట్లాడిన దేవుడు ఇంకొకరితో మాట్లాడగలడు కదా. కాబట్టి మనం తీసుకున్న పాట అయినా మాట అయినా అది ముందుగా నాతో మాట్లాడింది అయి ఉండాలి. అది మనం ఇతరులు చెప్పినప్పుడు అది ఇతరుల మీద పనిచేసేదిగా ఉంటుంది, ప్రభావం చూపించేదిగా ఉంటుంది. ఆ ప్రభావం ఈరోజు మనము అందరికీ చూపించవలసిన వారు ఉన్నాం. తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తను గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. ఇప్పుడు మనం ఎదుటోడికి భయపడి ఉండటం లేదు. కుటుంబాల్లో భార్యాభర్త ఒకరికొకరు లోబడి ఉంటున్నారంటే వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు భయం కాదండి, దేవుని భయం అనేది మొదట వారి మధ్యలో ఉంటే వారు లోబడి ఉంటారు. దేవుని భయం లేకపోతే, నేను ఎప్పుడు తరచుగా చెప్తా ఉంటా, బాప్టిజాలు లేకుండా తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేయొచ్చా అంటే చేయొచ్చు. అయితే బాప్టిజమే తీసుకునే వ్యక్తికి పెళ్లి చేసినప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి దేవుడంటే భయం ఉన్నట్ట లేనట్ట? లేదు. మరి దేవుడంటే భయం లేనివాడికి రేపు పొద్దున్న పెళ్ళాక ఏదైనా సమస్య వస్తే వచ్చి పాస్టర్ గారు వచ్చి మాట్లాడితే వింటాడా? ఒకవేళ వినేవాడైతే అప్పటికే బాప్టిజం పొందేవాడు. మరి అప్పటికే బాప్టిజం పొందలేదంటే అర్థమైంది దేవుడి భయం లేదని. మరి దేవుడి భయం లేనివాడికి పెళ్లి చేస్తే ఎవరికి నష్టం? ఆ సంఘానికి నష్టం, ఆ కుటుంబానికి నష్టం. కాబట్టి నేనంటాను, మరి బాప్టిజమే పొందడానికి ఎలా చేయాలి పెళ్ళి? సంఘానికి వస్తారండి కానీ బాప్టిజం పొందలేదండి అంటే ఎలా ఉంటుంది అది? అంటే వాక్యానికి లోబడలేదు. మరి లోబడిన జీవితం కలిగి ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని ఎలా పాలన చేయగలడు? ఇంకొక వ్యక్తికి ఎలాగ లోబడగలడు? అంటే కుటుంబం కట్టబడదు అక్కడ. వాక్యానుసారంగా ఆలోచిస్తే ఆ కుటుంబాన్ని కట్టడానికి వీలు లేదు. ఆ రకంగా బాప్టిజం అనే మాత్రమే కాదు, వాక్యానికి కూడా లోబడలేన్న దాని నిమిత్తముగా ఆ పెళ్లి చేసిన ఉపయోగం లేదంట. నేను క్రీస్తుకి లోబడకపోతే, క్రీస్తుకి భయపడకపోతే ఇక ఎవరికి లోబడతాడు, ఎవరికి భయపడతాడు? మనందరికీ ఒక భయం ఉన్నది. ఏంటంటే భయము, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. ఈరోజు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మనం కాసేపటికి వాదించినా ఒక సమయం వచ్చినప్పుడు మనం దాని ఒప్పుదలకు వస్తాం. ఎందుకు ఒప్పుదలకు వచ్చామంటే మన మధ్యలో దేవుడు ఉన్నాడనే ఒక భయం మనం కలిగి ఉన్నాం కాబట్టి. ఆ భయం బట్టి, ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఇక్కడ జీవించినా, సంఘంలో ఎంతకాలం పరిచయం చేసినా, ఎంతకాలం వాక్యం చెప్పినా, బోధించినా, విన్నా, పాట పాడినా, పరిచయం చేసినా, ఏం చేసినప్పటికీ పరలోకం కొరకు చేస్తున్నాం. అదే పోతుంది అనుకున్నప్పుడు, ఇక నేను ఏం పట్టుకొని ఏం వాదించి ఇక్కడ ఏమి నేను తప్పుని కప్పిపుచ్చుకొని చేసినా ప్రయోజనం లేదనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే దాన్ని ఓపెన్ అయి చెప్పేస్తాను, ఇదిగో నేను ఇది చేస్తున్నాను అని క్షమించండి. దేని నిమిత్తము? దేవుని నిమిత్తము, దేవుని యొక్క రాజ్యం నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రీస్తునందుల భయముతో ఒకరికొకటి లోబడి ఉండడి. ఆమేన్. అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా. ఇప్పుడు క్రీస్తు మన మధ్యలో లేడు కదా, మరి సంఘం క్రీస్తుకి ఎలా లోబడుతుంది? దేవుడు ఆయన ఒక పరిశుద్ధాత్మతో మనకి రాయించి ఇచ్చిన బైబిల్ ఏదైతే ఉన్నదో ఆ బైబిల్ చెప్పే మాటలన్నీ విని దానికి మనం లోబడి కట్టుబడి ఉంటున్నాం.
మరి ఇప్పుడు భార్యాభర్తలు ఎలాగ జీవించాలంటే అదిగో అలాగే జీవించాలి. ఈరోజు భార్యాభర్తలు 24 గంటలు కలిసి ఉండడానికి లేదండి. ఏంటి కారణం? పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వాళ్ళు చేసే దేన్ని బట్టైనా వాళ్ళిద్దరు 24 అవర్స్ కలిసి ఉండడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మరి అలాగ ఉండేటప్పుడు మరి భర్త లేని సమయంలో మరి భార్య ఏం చేయాలి? వారిద్దరి మాటలు ఏవైతే కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకున్నారో దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. అంతేనా? ఇప్పుడు క్రీస్తు మరలా వచ్చేంత వరకు క్రీస్తు మొదటి రాకడలో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి సంఘం కట్టుబడి ఉండాలి. ఆ రీతిగా ఇక్కడ ఏంటంటే క్రీస్తుని సంఘమును, భర్తను, భార్యను అపోస్తలుడైన పౌలు పోలుస్తా ఉన్నాడు ఇక్కడ. ఏ రకంగా నువ్వు లోబడి ఉండాలి, ఏ రీతిగా నువ్వు లోబడి ఉంటే నీ కుటుంబం కట్టబడుతుంది. భర్త మాట తప్పినా, భార్య మాట తప్పినా అక్కడ అది కుటుంబమే కాదు. ఇంకా అలాగే సంఘము కూడా క్రీస్తుని నువ్వు లోబడకపోతే నువ్వు సంఘం అవ్వవు కదా. వాక్యానికి కట్టుబడకపోతే నువ్వు సంఘం అవ్వలేవు కదా. దేవుడి పట్ల నువ్వు భయం కలిగి ఉంటామంటే అమ్మో యేసుక్రీస్తు అంటే నాకు భయం అండి అని చెప్పుకోవటం కాదు భయం అంటే. మా కోపడకండి, కొద్ది మనుషులు అంటారు అమ్మో మా ఆయన నాకు చాలా భయం అండి. నువ్వు భయం అని బయటికి చెప్తున్నావంటే ఇంకా నీకు అర్థం కాలేదని అంటాను నేను. అంతే కదా. అర్థమైతే భయం ఎందుకు ఉంటుంది? దాని లోపల ప్రేమ కనిపించాలి. దేవుడు అంటే భయం అని నువ్వు చెప్పడానికి, నువ్వు దేవుడికి నేనంటే ప్రేమ అని చెప్పడానికి తేడా ఉన్నది. ప్రేమలో కూడా భయం ఉంటుంది. అయితే ఇది ఏ రకమైన భయం అంటే నేను ఆ ప్రేమను ఎక్కడ కోల్పోతానో నాకు భయం. క్రీస్తులో నీకు ఉండాల్సింది అది. నేను ఈ పని చేస్తే దేవుని ప్రేమ నుంచి తొలగిపోతానేమో, నేను ఇలాగ మాట్లాడితే ఆయన ప్రేమ నా నుంచి దూరం అయిపోద్దేమో, ఇలాగ మాట్లాడితే దేవుడు నన్ను అంగీకరించడేమో, నీకు ఆ భయం ఉండాలి. అంతేకాని అమ్మో దేవుడా అంటే మనం మోకాళ్ళు చేతులు ఒడిగిపోతాను చూసారా, ఆ భయం కాదు ఉండాల్సింది నీకు. నీ హృదయంలో నువ్వు దేవుడికి లోబట్టే మనసు కలిగి ఉన్నప్పుడు వాక్యం పట్ల నువ్వు భయం కలిగి ఉంటావు. బైబిల్ చెప్పట్లేదా? యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. అంటే ఈరోజు మనకి ఎటువంటి జ్ఞానం కావాలి? దేవుని గురించిన, దేవునికి భయపడి దేవునికి లోబడే జ్ఞానం. మా పాస్టర్ గారు నాకు చాలా భయం అండి. ఎవరంటే వినపడలేదమ్మా నాకు. ఎవరు ఈ పాస్టర్ గారు అంట? నేను అంత భయభ్రాంతికి గురి చేసిన ఈ పాస్టర్ గారు ఎవరు? నీకు ఎవరంటే ఉండాలి భయం? మధ్యలో ఈయన ఎవరు? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడిని తీసేసి ఆ స్థానంలో పాస్టర్ గారిని పెట్టి భయపడుతున్నాం. మా పాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అండి. ఎవరు స్ట్రిక్ట్? దేవుడు కదా. అప్పుడు నువ్వేం చెప్పాలా? పాస్టర్ గారు మీరు చెప్పినట్టు చేశానండి. మనం ఇప్పుడు వాక్యం చెప్పాము, ఇది వాక్యం మీకు చెప్పాను, ఇప్పుడు మీరేం చెప్పాలి? పాస్టర్ గారు మీరు చెప్పినట్టు చేశాను అనాలా? వాక్యంలో మీరు చెప్పారని మేము కూడా చదివామని దాని ప్రకారం చేసామనాలా? ఈ రెండింటిలో ఏమనాలి చెప్పండి? ఒకవేళ నువ్వు పాస్టర్ గారు మీరు చెప్పినట్టు చేశానన్నావా, నువ్వు ఇంకా ఎదగలా, నువ్వు ఇంకా పొట్ల, నువ్వు ఇంకా విశ్వాసి కాదు, క్రీస్తు ఎవడో నీకు తెలియలా. ఎప్పుడు నాకు క్రీస్తు ఎవడో తెలుస్తారు? వాక్యాన్ని గుర్తించి గ్రహించి దానిలో నిన్ను నువ్వు చూసుకొని స్థానం ఏంటో తెలుసుకొని అడుగులు ముందుకేస్తున్నప్పుడు, నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నప్పుడు, నీ అంత నీవుగా క్రీస్తులో ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడు అంటావు ఈరోజు పాస్టర్ గారు మీరు కాదు మాట్లాడాను, దేవుడు నాతో మాట్లాడాడు. నేను బైబిల్ చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకు దేవుడికి మధ్యలో పాస్టర్లు లేరు, నీకు దేవుడికి మధ్యలో ఏ సేవకుడు లేడు, నీకు దేవుడికి మధ్యలో ఉన్నవాడు మళ్ళీ యేసుక్రీస్తు. బైబిల్ చెప్పట్లేదా? దేవుడికి నీకు మధ్యలో యేసుక్రీస్తు నరుడు తప్ప వేరెవడు లేడు. ఏ నరుడు లేడు, క్రీస్తు యేసు తప్ప వేరెవరు లేరు. కాబట్టి ఈరోజు మన మనుషులు మనం పెట్టుకుంటున్నాం. ఇంకొకటి ఫోటోలు మనమే పెడుతున్నాం, బొమ్మలు మనమే పెడుతున్నాం, అవన్నీ దేవుళ్ళు అంటున్నాం. అవేమి దేవుళ్ళు కాదండి. దేవుడు నీకు ఆయనకి మధ్యలో ఏమీ లేదు, ఏమీ ఉంచలేదు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఒక తెర ఉంటే ఆ తెరను కూడా దేవుడు రెండుగా చించేసి పక్కకి పడేసి నేను మీ మధ్యలోకి వచ్చానన్నారు. ఏ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉన్నా, మరి మీ మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు దేవుడికి మీ మధ్యలో ఎవరున్నారు? ఎవరు లేడు. అన్నిటిని తీసేసి ఆయన వచ్చాడు. ఇప్పుడు రాతి పలకలు తీసేశాడు, దేవాలయపు తెరను తీసేశాడు, ఆ మందసం పగలగొట్టి బద్దలు చేసి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే మీ మధ్యలో ఉన్నాడు. కరెక్ట్గా మాట్లాడితే మీ లోపల ఉన్నాడు. మరి ఇప్పుడు మన లోపల ఉన్న దేవుడికి మనం ఎలాగ లోబడాలి? లోబడటం అన్నిటికన్నా అత్యంత సులభం అండి దేవుడికి లోబడటం. ఎలాగ చెప్పమంటారా? తెలియంది ఏది చెయ్యొద్దు, తెలిసింది వాక్యంలో
చేసేయండి. ఇదే దేవునికి లోబట్టం అంటే. అన్నిటికన్నా సులభం కాదు. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మనం చేస్తూ ఉంటాం. ఎవరు చెప్పారని చేయక బైబిల్లో ఉన్నది చేసుకుంటూ పోదాం. దేవుడిని జ్ఞానం ఇచ్చాడా, బైబిల్ నువ్వు చదువు, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపో. ఏ సమయానికి దేవుడు నీకు బయలుపట్టేవాలో ఆ సమయానికి బయలుపట్టేస్తాడు. నీ దగ్గరికి ఏ వర్తమానం తేవాలో ఆ వర్తమానం ఇస్తాడు. నిన్ను ఎలాగ బలపరచాలో దేవుడు అలాగ బలపరుస్తాడు. ఏ వాక్యము చేత నిన్ను దేవుడు పైకి లేవనెత్తాలో దాని చేత పైకి నేను లేవనెత్తుతాడు. నీకు కావాల్సినంత శక్తి, నీకు కావాల్సినంత బలము, నీకు కావాల్సినంత జ్ఞానము దేవుడు సమస్తం ఇస్తాడు. అయితే పెద్ద పెద్ద ప్రత్యక్షతలు మనకు వచ్చేదానికన్నా ముందు, ఎన్ని ప్రత్యక్షతలు మనం పొందుకునే దానికన్నా ముందు వాక్యానికి లోబడే గుణం కావాలి కదా. అవునా? ఇద్దరికి పెళ్లి చేస్తామండి, భార్యాభర్త ఇద్దరికి. వారి మధ్యలో ఏముండాలి? వినబట్లేదు ఎక్కడ? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, ఎవరు చెప్పరా? చెప్పలేదని లేదనుకోవాలి మళ్ళీ నేను ఇప్పుడు పొరపాటున. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది ఉండాలి. ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకోవటం లేదో ఇంక అక్కడ నిలబడలేదు ఏది. అర్థం కాకపోతే మొట్టమొదటి పుట్టేది అనుమానం. అనుమానం అసలు పేరు కాదు, అనుమానం అసలు పేరు దయ్యం. దాని రెండో పేరు అనుమానం. ఇప్పుడు అనుమానం వచ్చిన అర్థం ఏంటి? ఎక్కడికి వచ్చింది? ఇద్దరి మధ్యలోకి వచ్చింది అని. మరి ఇద్దరి మధ్యలో ఏముండాలి? దేవుడు ఉండాలి. మరి దేవుడిలాగా అనుమానం వచ్చిందంటే అనుమానం వచ్చిపోదు, అది వచ్చి పీక్కు తింటుంది. ఎస్సా నోనా? ఇప్పుడు క్రీస్తు మీద సంఘానికి ఏముండాలి? క్రీస్తుకైతే ప్రేమ ఉంది, మరి సంఘానికి ఏముండాలి? ఆయన ఏమి ఇచ్చాడో నువ్వు సంఘం తిరిగి మళ్ళీ ఆయనకి అదే ఇవ్వాలి కదా. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏముండాలి అంటున్నా? ఏముండాలి? ఇప్పుడు ఒక వ్యక్తి నుంచే మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తామండి. నేను మాత్రం అలా కూడా, నువ్వు మాత్రం ఇలాగ ఉండి తీరాలి. ఇది ఎట్లాగా? క్రీస్తు మాత్రం రక్తంగా చేయాలా, క్రీస్తు మాత్రం కృపించేయాలా, క్రీస్తు మాత్రం ప్రేమించేయాలా, నేను మాత్రము ఏమి ఇవ్వను, సంఘానికి సరిగ్గా రాను, ప్రార్థనలు సరిగ్గా ఉండను, దేవుడిని జ్ఞాపకం చేసుకోను, ఆయన నేను చేస్తానని చెప్పి ఏమి చేయను, కానీ ఆయన మాత్రం నన్ను కాపాడేయాల. కొద్ది కోపడు మాకండి. కొద్దిమంది మనలో కూడా ఏమంటారండి, అందరు కాదండి, నేను ఏదో ఒక తరపున మాట్లాడుతున్నా మాకండి. భార్యగా నువ్వు ఇంట్లో భర్తకి భార్య ధర్మం జరిగించినప్పుడు భర్తగా భర్త ధర్మం నీకు జరిగిస్తాడు. అంతేనా? ఎక్కడ రాలేదు ఆమెను ఒకడు కూడా. అంటే నేను భార్యగా ఏదైతే ప్రమాణం చేశానో అవి నేను భర్త విషయాన్ని చెయ్యాలా. అలాగే భర్త నీ విషయంలో చేసిన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన చెయ్యాలా. నిజమేనా? ఇద్దరు చెయ్యాలా. ఏ ఒక్కళ్ళు చేయకపోయినా అది నిలబడదు. రెండేపులు అది ఉండాలి. ఇవి మనం చూస్తే ఇద్దరిలో ఒక కుటుంబం అంటారు, దాదాపుగా అంటారు రెండు ఇద్దరు వ్యక్తులలో అక్కడికి తీసుకుంటే ఒకవైపు నుంచి సంపూర్ణత కనిపిస్తున్నది, ఒకేపు నుంచి కనబట్టల్లా. అలాగే అసంపూర్ణంగా ఉండదా? లేదు, ఎంతో కొద్దిగా ఉంటుంది. అయితే ఆశించినట్లుగా ఉండటల్లా. ఎవరు? పాస్టర్ గారు ఆశించినట్టుగానా? కాదండి, క్రీస్తు ఆశించినట్టుగా అంటున్నా. మన వ్యక్తులమైనప్పటికీ మన మధ్యలో దేవుడు ఉంటాడు. నువ్వు కుటుంబంగా ఉన్నప్పటికీ దేవుడు మన మధ్యలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి లోబడాలి? దేవునికి. ఇక్కడ బైబిల్ చెప్తా ఉన్నది, మీరును పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించను. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘమును ఎలాగ ప్రేమించాడో పురుషుడు తన భార్యను అలాగ ప్రేమించాలి. అంటే ఎక్కువ ప్రేమించాలి, తక్కువ ప్రేమించాలి? వినబడలేదు. అంటే భూ సంబంధంగా మనకున్న సమస్య ఏంటి తెలుసా? భర్త కొంచెం కష్టంగానే ఉందమ్మా, కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, అయినా చెప్తున్నా. భర్త భార్య ఎప్పుడైతే తన భర్తను సంపూర్ణంగా ప్రేమించాలనుకుంటుందంటే ఆయన సంపాదించిన మొత్తం నాకు ఇచ్చేస్తే అప్పుడు మా ఆయన నన్ను ప్రేమించాడు, మొత్తం నాకు ఇచ్చాడని. అంతేనా? అంటే మన ఆలోచన ఎలా ఉన్నాయి అంటే, ఆయన ఎదుగు దాచిపెట్టానుకో, ఇది ఎందుకు దాచిపెట్టి ఉంటాడు, ఇది ఇంత కదా వచ్చేది. ఎంక్వైరీలు చేస్తారు, మొబైల్లో చూస్తారు, బ్యాలెన్స్లు చూస్తారు, స్టేట్మెంట్లు చూస్తారు, అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేశాక లోపల ఎక్కడ తక్కువ కనిపిస్తుంది అనుకో, ఈయన ఏదో చేస్తున్నాడు. రైట్. ఇప్పుడు ఏముంది అక్కడ? మొత్తం ఇచ్చేస్తే వినబడలేదండి. ఏమ్మా వినబడలేదు? కొంచెం గట్టిగా చెప్పండి. మొత్తం ఇచ్చేసిన వాళ్ళు బయట చెడ్డపల్లి చేసేవాళ్ళు ఎవరు లేరా? మరి ఇప్పుడు ఏది లెక్క నీకు? అంటే జీతం మొత్తం ఇచ్చేస్తే మంచోడు కాదు.
చెప్పనా? హృదయం ఇస్తే మంచోడు. ఏమే ఇప్పుడు సంఘానికి క్రీస్తు ఏమి ఇచ్చాడు? హృదయం ఇచ్చాడు. బైబిల్ అంటే ఉంది, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఏమేన్, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై తన్ను తాను అప్పగించుకున్నాను. ఏం చేశాడు ఆయన? ఇక్కడ మీరు గమనిస్తే ఒక మర్మం కనిపిస్తున్నది. సంఘంలో లోపం ఉన్నదని తెలుసు ఆయనకి, మచ్చ ఉందని తెలుసు, ముడుతుందని తెలుసు, లోపం ఉందని తెలుసు, పాపం ఉందని తెలుసు. అయితే దేవుడు ఏం చేశాడంటే వాటన్నిటినీ తీసేయటానికి ఆయనే వచ్చాడు. ఆయనే తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు నిమిత్తం అప్పగించుకున్నాడు అంటే బైబిల్ అంటున్నది, అది కళంకమైనను, ఏ మచ్చ ముడత మురక ఉండకూడదు, పరిశుద్ధమైనదిగాను ఉండాలి, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను. ఎటువంటి సంఘముగా దేవుని యొక్క సంఘం ఆయన ఎదుట ఉండాలని ఆశపడ్డాడంటే వంక పెట్టడానికి వీలు లేనట్టుగా. ఏమా కరెక్ట్గా మాట్లాడితే ప్రతి పురుషుడు కూడా తన భార్య అలాగే ఉండాలని కోరుకుంటాడు. ప్రతి సంఘ కాపరి కూడా తన సంఘం అలాగే ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం కోరుకుంటాడు అంటే అదే కోరుకుంటున్నాడు. ఏ దోషం ఉండొద్దు, ఏ కళంకం ఉండొద్దు, ఏ పాపం ఉండొద్దు. ఎందుకంటే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఇక్కడ మీరు అవన్నీ గమనిస్తే ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క లక్షణాలు. ఇప్పుడు క్రీస్తు ఏం ఆశిస్తున్నాడు? సంఘము క్రీస్తు కలిగిన లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంతేనా? అంటే ఇప్పుడు క్రీస్తు సంఘానికి రక్తం ఇచ్చాడు, కృపనిచ్చాడు, ఆయన ఒక ఆత్మనిచ్చాడు, వాక్యంనిచ్చాడు, సంఘం సిద్ధపరచడానికి సేవకులనిచ్చాడు. ఇవన్నీ ఇచ్చి సంఘాన్ని ఆయన కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉండమంటున్నాడు. ఇప్పుడు మనం ఎలా కలిగి ఉండాలి? ఇప్పుడు ఈరోజు మనమేం కలిగి ఉన్నామంటే 2 రకాల లక్షణాలు మనకున్నాయి. చిన్నప్పటి నుంచి మనం ఎలాగ పెంచబడ్డామో అవి మన లోపల ఉంటాయి. అవునా? ఎక్కడికి పోయినా అవి మనలోంచి పో. ఓ చిన్న మాట చెబుతా, కోప్పడకండి ఇలాగంటున్నానని. భారతదేశం వాళ్ళు ఇతర దేశాలు పోయినప్పుడు హోటల్లో, ఎయిర్పోర్ట్లో మాట్లాడతారు. మిగతా దేశం వాళ్ళందరూ మాట్లాడేది వేరు, మనోళ్ళు మాట్లాడేది వేరు. ఈజీగా తెలిసిపోద్ది మనోళ్ళు ఎక్కడున్నారు. ఎందుకంటే ఏ దేశం వాళ్ళు కూడా పక్కన వాళ్ళు డిస్టర్బ్ అయ్యేలాగా మాట్లాడరు. మరి మనోళ్ళు, మేము హోటల్కి వచ్చాం, డబ్బులు కట్టడం తినడం, మేము మాట్లాడుకుంటాం. ఎందుకని? నువ్వు ఇక్కడ పెరిగి నువ్వు చుట్టుపక్కల వాతావరణం అవి నువ్వు తెచ్చుకున్నావు. నువ్వు క్రీస్తులో ఉంటే, బైబిల్లో ఒక మాట ఉంది, పరిశుద్ధాత్మ కలిగిన వాడు అల్లరికి కర్త కాడు. నువ్వెక్కడన్నా ఉంటే నీ చుట్టూ అల్లరల్లరిగా ఉండదంటే అర్థం ఏంటి? నువ్వు కలిగి ఉన్న ఆత్మలో ఏదో తేడా ఉండదని. ఎలాగుండాలి? ఇప్పుడు నువ్వు మాట్లాడుదని ఎవరు అంటున్నారు? నువ్వు మాట్లాడు. కానీ మనం మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి, మనం మాట్లాడితే ఒక ప్రారంభం ఉండాలి, మనం మాట్లాడితే ఒక ముగింపు ఉండాలి. కానీ ఈరోజు ఎలా కొన్ని మాటలకు ముగింపు ఉన్నదా? అల్లరికి. మీరు చూస్తున్నారు, భూ సంబంధంగా కొన్ని పండగలు జరుగుతున్నాయి. అవి ఎలాగుంటాయి అంటే ఆ డప్పులు మేళాలు తలాలు కొడుతుంటే రాత్రి లేదు, పగలు లేదు, 3 రోజులు లేదు, 5 రోజులు కొట్టినోళ్ళు కొట్టినట్టే ఉన్నారు. ఏంటంటే మేము పండగ చేసుకోవద్దా? నువ్వు చేసుకో, మాకెందుకు కష్టంగా ఉండాలా? ఇప్పుడు రేపు కూడా ఒక 3 రోజులు చేస్తారు మనోళ్ళు కూడా. అవును, ఎలాగుంటాయి రోడ్లన్నీ? మట్ల పెట్టుకొని తిరిగే వాళ్ళు బిజీగా తిరుగుతూ ఉంటారు. ఒక్కడన్నా ఆపండి ఈ మట్ల పెట్టుకెళ్ళే వాళ్ళని. ఎందుకు తీసుకుపోతున్నా అడగండి, తెలీదు. పోనీ ఏం తీసుకుపోతున్నావు? ఓ మట్ట పట్టుకెళ్తాడు. ఏ మట్ట అది? ఈత మట్టికి ఏముంటాయి? మళ్ళా కనకాంబరాలు ఉంటాయి, ఎర్రపూలు. ఎక్కడికి తీసుకెళ్తాం కనకాంబరాలు? ఎక్కడికమ్మా? ఏ దేవుడు చెప్పాడు దమ్మని మీకు? ఈత మట్టలు తీసుకుపోతున్నాం. ఎక్కడ తీసుకుపోతున్నాం? ఏ బైబిల్లో చదివారు, రాస్తారు చెప్పండి నాకు, ఈత మట్టలు తీసుకుపోమని. నువ్వు బైబిల్ కానీ చక్కగా చదివితే ఒక సంగతి నీకు అర్థం కావాలా. ఏంటి ఆ సంగతి అంటే,
యేసుక్రీస్తు మొట్టమొదటిగా యెరూషలేములోకి వస్తున్నాడు. అప్పుడు దాకా రాలా. మొదటిసారి ఆయన వస్తుంటే ఆయన ఆహ్వానించడానికి ఆ మట్టలు తీసుకుపోయారు. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు తీసుకుపోతున్నావు? రాలేదా గుంటూరులోకి ఎప్పుడైనా? అంకమనగర్లోకి రాలేదా? మన చర్చిలోకి రాలేదా? ఇళ్లలోకి రాలేదా? ఇప్పుడు ఆ ఈత బట్టలు తీసుకెళ్తే అర్థం ఏంటి? ఇప్పుడు రాలేదా, ఇప్పుడు దాకా రా అని. ఎంత అబద్ధం అండి ఇది, ఎంత మోసం అండి ఇది. అసలు విశ్వాసమేనా అంటున్నా. ఇప్పుడు దాకా దేవుడు రాలేదని నీకు ఎందుకు మాత్రం వస్తాడు నీ జీవితంలోకి? అవునా? ఆయన 2000 సంవత్సరాల క్రితమే తెరని బద్దల్లో కొట్టి మీ మధ్యలోకి వచ్చా మీలో ఉన్నా అన్నాడు. ఏ ఇద్దరు ముగ్గురు కూడునా మీ మధ్యలో ఉన్నా అన్నాడు. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసి దేవుడు నాతో మాట్లాడాడన్నావు? నా పక్కనే ఉన్నాడన్నావు, నన్ను ముట్టాడన్నావు, స్వస్థపరిచాడన్నావు. మళ్ళీ ఇప్పుడేమన్నా పండగ కోసం నువ్వు వెళ్ళిపో ప్రభా, నేను పండగ చేసుకోవాలి కదా, మళ్ళీ ఈత మట్టలు తెచ్చాక నువ్వు వద్దే ప్రభా. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరిని ఆశించి నువ్వు చేస్తున్నావు? ఇప్పుడు అనొచ్చా నీకు అసలు క్రీస్తు అంటే భయం ఉందా అని? అవునా కదా? ఈరోజు చూడండి, రేపు శుక్రవారం వస్తుంది. శుక్రవారం వచ్చే నెలలో 18వ తారీఖు. ఏం శుక్రవారం అది అమ్మా? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే రోజు చర్చలు ఎన్ని గంటల దాకా ఉంటాయి? 3 తర్వాత ఏం చేస్తారు? సిస్టర్ గారు అంకం ఉన్నారు కనుక ఎప్పుడో చెప్పగలిగారు. సరే, చర్చి క్లోజ్ చేసి మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు? శనివారం తెరవరు. ఆదివారం చర్చి తెరవగానే ఏం చేస్తారు? చర్చి మొత్తం కడిగి శుభ్రం చేస్తారు. ఎందుకని? చనిపోయాడు, మీ ఇంట్లో ఎవరు మెరిచి చనిపోతే చర్చి మొత్తం ఇల్లు మొత్తం కడగరా? ఇప్పుడు ఏం చేస్తారు చర్చి అంతా? ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఆయన చనిపోయి లేచాడు నమ్మలేదు. అయితే నీకు దేవుడు అంటే భయం ఉందా అంటున్నా. అంటే మనం ఎంత మనకి నచ్చింది చేసుకుంటా పోయి వాక్యానికి ఎంత వ్యతిరేకమవుతున్నాం, దేవుడికి వ్యతిరేకమవుతున్నాం. నీ పండగల కోసము నువ్వు సెలబ్రేట్ చేసుకోవడం, నువ్వు కొత్త బట్టలు వేసుకోవడానికి ఆయన చంపిన మళ్ళీ బైకి లేపుతావు నువ్వు. ఇప్పుడు మనం సిలివేసినట్టే కాదు ఆయనకి? నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకు దేవుడు ఆచారాలు చేయొద్దంటున్నాడు? ఎందుకు అపోస్తలుడైన పౌలు బాధపడుతున్నాడు? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నానని మీ గురించి నేను పడిన శ్రమంతా వ్యర్థమైపోయిందని చెప్పి పౌలు గారు ఎందుకు బాధపడుతున్నాడు? నీకు దేవుడు అంటే భయం ఉందా అంట. చెప్పండి, నిజంగా నిజంగా భయం ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక మాట చెప్పాలి, క్రీస్తుకి ఇప్పుడు సిలువేటువంటి, ఎప్పుడో సిలువేసి ఆయన పైకి లేచి ఆ రక్తంలో నేను కడగబడ్డాను కదా. నువ్వు బాప్టిజం పొందిన సంగతి కూడా నీకు జ్ఞాపకం లేదా? బాప్టిజం ఇచ్చి యోహాను బాప్టిజాలు ఇచ్చాడు, బైబిల్లో గుర్తుందా? ఆయన ఇచ్చిన బాప్టిజంలో నామం లేదు. తను వెనుకవచ్చు అని ఎందుకు విశ్వాసం ఉంచమని మారుమనసు విషయమే బాప్టిజం ఇచ్చవచ్చును. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 4వ వచనం అన్నది. మరైతే ఇప్పుడు మనం ఎలా బాప్టిజం పొందుతున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. రక్తము కాచిన నామము యేసుక్రీస్తు నామము. తిరిగి లేచే నామము యేసుక్రీస్తు నామము. పరిశుద్ధాత్మకి ఇచ్చే నామము క్రీస్తు నామం అయి ఉన్నది. ఇప్పుడు దాని లోపల నువ్వు బాప్టిజం పొందావంటే అర్థం ఏంటంటే ఆయన చనిపోవటం కాదు, పాతి పెట్టడం కాదు, తిరిగి లేచిన తర్వాత ఆయన నామము అన్ని నామాల కన్నా పైనామం అయినది. ఇప్పుడు ఆ నామాలను నువ్వు బాప్టిజం పొందామంటే అర్థం ఏంటంటే ఆయన మృతి చెంది లేచాడని నమ్ముతున్నావు. నువ్వు మళ్ళా ఇప్పుడు ఏంటిది? ఒక చిన్న మాట అడుగుతానండి, నాకు తెలియక అడుగుతాను అనుకోండి. అపోస్తలుడైన పౌలు కూడా బైబిల్లో వస్తారు ఒకలా ఎలాగంటారు ఆయన, నేను అవివేకంగా మాట్లాడను, కొంతమంది నన్ను భరించండి అన్నాడు. ఈరోజు నన్ను కూడా భరించి ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. మన ఇళ్లలో మన మధ్యలో ఎవరన్నా ఒక వ్యక్తి చనిపోయి ఒక రోజు పాటు అలాగే ఉండి తర్వాత కానీ ఆ వ్యక్తి తిరిగి లేస్తే ఆ వ్యక్తి బతికొండగా, మళ్ళా చనిపోలేదు ఆయన, ఆ వ్యక్తి బ్రతికొండగా నువ్వు పలానా రోజు చనిపోయావు కదా అని చెప్పి ఆయనకి మళ్ళీ దినం చేస్తావా? చెప్పండి, నిజం చెప్పండి, చేయరా? మనిషిగా మీరు చేయకపోతే దేవుడు చేయటం ఏంటి? ఇప్పుడు ఆయన చనిపోయి పాతి పెట్టబట్టి తిరిగి లేచాడు, ఇప్పుడు నువ్వేం చేయాలా? మళ్ళీ ఆయన చనిపోవడం చేయటం ఏంటి? ఇప్పుడు అసలు ఏమన్నా మనం మాట్లాడేదానికి, మనం చేసేదానికి ఏమన్నా అవుతున్నాయా? సెట్ అవుతున్నాయా? అంటే దేవుడు అంటే భయం ఉందా నా ఉద్దేశం, వేరే ఏది కాదు. నిజంగా నీకు దేవుడి భయం ఉంటే నువ్వేం చేయాలంటే వాక్యానికి లోబడాలి. ఒక చిన్న మాట అడుగుతాను, బైబిల్లో గుడ్ ఫ్రైడేని ఎంతమంది అపోస్తలులు చేశారు? ఎన్ని అధ్యాయాలు రాశారు? ఎక్కడ రాయిలా?
ఎక్కడా చేయలే. కానీ మనం అది జరుగుతున్నది ఏంటి? వాళ్ళెవరో చేశారు, మనం చేసేయాలి. వాళ్ళెవరో చెప్పారు, మనం చేసేయాలి. ఇది ఎవరికి? ఏ మాత్రము చదువు రానోళ్ళకి. అయితే నీకు చదువు వచ్చి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? 2 రకాలు చదువు దేవునికి ఇచ్చిన ఉద్దేశం. మొట్టమొదటి ఉద్దేశము నువ్వు బైబిల్ చదివి నేర్చుకోవాలి, నువ్వు మారాలా. రెండో ఉద్దేశం నువ్వు ఇతరులకు బైబిల్ చెప్పాలి. కానీ మనం చదివేందుకు ఇప్పుడు? ర్యాంకు రావాలి, ఉద్యోగం రావాలి, నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. ఇప్పుడు దేనికి వెళ్ళిపోయింది చదువు అంతా అంటే, పిల్లల్ని చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవకపోతే కొడతాం, ట్యూషన్కి వెళ్ళకపోతే కొడతాం, లెక్కలు చేయకపోతే కొడతాం. కానీ బైబిల్ చదవకపోతే అసలు బైబిల్ ఎన్ని సంవత్సరాలకి ఇస్తాం మనం వాడి చేతికి? పెద్దయ్యాక మనం ఏమంటాం తెలుసా? ఆడు పాడైపోయాడండి అని. పాడు చేసింది ఎవరు? అమెరికా దేశంలో చర్చ్ ఒక ఖైదీ దేశం లోపలికి, ఖైదీ జైలు లోపలికి వస్తే ఫస్ట్ వాడికి బైబిల్ ఇస్తారు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఏం చెప్పారంటే, పార్లమెంట్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు జైల్లోకి వచ్చినప్పుడు ఖైదీలకు బైబిల్ ఇవ్వటం కాదు, వాడు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఇవ్వండి అన్న. అంటే ఎక్కడ మనం ఏది చేయాలి అక్కడ చెయ్యాలి. అవునా? మన ఇళ్ళల్లో పిల్లలకి బర్త్డే గిఫ్ట్లు ఏమిస్తాం? వినపడలే, చెప్పండి. ఎప్పుడన్నా చెప్పండి ఇచ్చాము బైబిల్? అసలు వచ్చింది ఆలోచన? రాదండి. అడిగే వాళ్ళని ఎప్పుడన్నా బైబిల్ చదువుతున్నావా అని. వాళ్ళ స్కూల్లో టీచర్లకి, లెక్చరర్లకి ఫోన్లు చేసి అడుగుతాం, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, బాగానే వస్తున్నాయి మార్కులు? ఎస్సా నోనా? ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్కి వెళ్తామా? వెళ్తాం. ఇంత జాగ్రత్త ఉంది వాళ్ళ చదువు విషయంలో, బైబిల్ విషయంలో, వాళ్ళ ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో మన జాగ్రత్త ఎంత? అడగచ్చు ఇప్పుడు ఒక మాట, ఉందా దేవుడంటే భయం అంటుంది. అంటే లోక సంబంధంగా నా పిల్లలు సెటిల్ అవ్వాలి, నేను సెటిల్ అవ్వాలి అనే నీకు, దేవునిలో నీ పిల్లలు సెటిల్ అవ్వాలి, దేవుళ్ళలో ఉండాలి, రాజ్యంలో ఉండాలని ఆలోచన ఉన్నదా? ఇది బాధ పెట్టడానికి కాదండి, మనల్ని పరిశీలన చేసుకోవడానికి మాత్రమే. మీరైనా నేనైనా ఎవరైనా లెక్క దిని చెప్పాల్సిందే. క్రీస్తు అంటే నిజంగా నీకు భయం ఉన్నదా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీకు వాక్యం తెలిస్తే, ఏది మచ్చో, ఏది ముడతో, ఏది దేవుని మహిమో, ఏది పరిశుద్ధమైందో నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి మనకు వాళ్ళ వివేచన గురించి చెప్తే ఎంత బాగుంటుంది. ఏది మేలైంది, ఏది వాక్యానుసారమో, ఏది పరిశుద్ధమైంది, ఏది దేవుడు మనకి ఇచ్చాడని మనం వాళ్ళకి తెలియజేసేలాగా చేస్తే, ఏది తప్పో, ఏది పాపమో, దేనికి దూరంగా ఉండాలో మనం వాళ్ళకి వివరించినట్లయితే, వాళ్ళు పెద్దగా తప్పుల్లో పడతారా, పాపంలో పడతారా? ఒక రకంగా మనమే తెలియకుండా వాళ్ళని ఆ రకంగా తీసుకుని పోయాం. పోటీ పడాలి అని చెప్పి పోటీ ప్రపంచంలోకి మనం వాళ్ళని తోస్తున్నాం, కానీ ప్రార్థనా జీవితంలోకి వాళ్ళని తీసుకురావట్లా. గమనించండి, ఇప్పుడు మనకు కావాల్సిన పోటీయే ప్రార్థన. ఒకటి చెప్పన, నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఉండి వాక్యానుసారంగా ఉంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉంటావు. నువ్వు పోటీలో మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే పోటీ అనేది ఈరోజు ఒక్కడితో ఉండదు, రేపు ఇంకొకరితో ఉంటుంది, ఎల్లుండి ఇంకొకరితో ఉంటుంది. బతికినంత కాలం పోటీయే. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? క్రైస్తవంలో పోటీ లేదు, కలిసి పని చేయటమే ఉంది. ఇది తేడా. సంఘములు ఎవరెవరికి పోటీ ఉండరండి. అలా పోటీ ఉండేది సంఘమే కాదు. అంతా కలిసి చేస్తేనే సంఘం అవుతుంది, అంతా కలిసి చేస్తేనే పరిచర్య అవుతుంది. ఈ లోక సంబంధమైన మనుషులు ఈ పోటీ అనేది తీసుకుని వచ్చారు. అయితే ఒకసారి ఒక సేవకుడు గొప్ప మాట చెప్పాడు, పోటీ అంటే ఏదో కాదు కానీ 7 దెయ్యాలు ఒక దెయ్యం అన్నాడు. ఇప్పుడు సంఘంలో ఏముండాలి? ఉండొచ్చా పోటీ? కుటుంబంలో ఏముండాలి? ఉండొచ్చా పోటీ? కొన్నిసార్లు ఎలాగైపోయామంటే, తల్లిదండ్రులమైన మనము పిల్లలతో ఏం చేస్తామంటే, వాళ్ళ పిల్లలు చూడు ఎలాగున్నారో, వాళ్ళ చూడు మార్కులు ఎన్ని వచ్చినాయో, వాళ్ళు చూడు ఎలా సెట్ అయ్యారో. నేను అంటున్నాను, ఎవ్వరికి ఎవరు పోటీ కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడో అదే నీ జీవితంలో ఉంటుంది. రెండో సంగతి, మీ అందరి కుడి చేతికి లేదా ఎడం చేతికి వేలిముద్ర ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? ఏ ఇద్దరు ఎడం చేతి వేలిముద్రలు ఒకలాగా ఉండవు. కారణం ఏంటంటే, దేవుడు ఒక్కొక్కరిని ఒక్క రకంగా సృష్టించాడు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏ ఇతరులతో పోల్చుకోలేవు. అదే నిజమైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు 25 మంది ఉంటారు స్టూడెంట్స్ ఒకే సెక్షన్లో. మరి అందరు పాస్ అవ్వాలి, అందరు ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి కదా, అందరూ ఒకేలాగింటే.
ప్రతి ఒక్కరికి వినే శక్తి ఉంటుంది, కొద్దిమంది గ్రహించే శక్తి ఉంటుంది, కొద్దిమంది గ్రహించలేని శక్తి ఉంటుంది. అలాగే సంఘంలో కూడా అందరూ ఒకేలాగా జీవించలేరు. అయితే సాధ్యం ఎప్పుడవుతుందంటే క్రీస్తు ఆత్మను పొందుకున్నప్పుడు నువ్వు ఒక్కలాగా ఉండగా. అందుకని అపోస్తలుని పౌలు అంటాడు, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందితిమి. ఈరోజు ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందితిమన్న సంగతి తెలియక చాలామంది అంటున్నారు, నాకు ఆ పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారు కాబట్టి మా ఆయనే మా ఆత్మీయ తండ్రి, ఈ పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారు కాబట్టి ఈయనే మా ఆత్మీయ తండ్రి. అది ఇప్పుడు నీ ఆత్మీయ తండ్రి యేసుక్రీస్తు భూమి మీద మనిషి? నువ్వు నిజంగా పుడితే నువ్వు అంటావు యేసుక్రీస్తు అంటావు, పుట్టకపోతే పాస్టర్ గారి పేరు చెప్తావు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మన ఆత్మీయత? ఎవరు మన ఆత్మీయ తండ్రి? నువ్వు భూమి మీద ఎక్కడ పుట్టినా నువ్వు తిరిగి జన్మించాల్సిన క్రీస్తులో. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో తిరిగి జన్మించావో నువ్వేమంటావంటే నా ఆత్మీయ తండ్రి అని నువ్వు ఎవరి పేరు చెప్పవు, యేసుక్రీస్తు పేరు చెప్తావు. కాబట్టి ఈరోజు భూమి మీద ఎవరికెవరు ఆత్మీయ తండ్రులు తల్లులు లేరు. కాబట్టి ఎవరున్నారు మనకి? ఒక్కడే ఆత్మీయ తండ్రి, ఒక్కడే దేవుడు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే నిత్యజీవం మనకి ఇచ్చేవాడు. కాబట్టి నీ దృష్టి ఆయన మీద ఉండాలి, నీ ఆలోచన ఆయన మీద ఉండాలి. నువ్వు ఏం చేసినా నువ్వు ఆయన ఘనపరచాలి, ఏం చేసినా నువ్వు ఆయన మహింపరచాలి. నువ్వు క్రీస్తు పేరిట సమస్తము చేయాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఇవ్వాల్సిన ఘనత కొన్నిసార్లు మనం మనుషులకి ఇచ్చేస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత కొన్నిసార్లు మనము ఎక్కువసార్లు పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాం. పాస్టర్ గారు వచ్చారండి, ప్రార్థన చేశారండి, స్వస్థ వచ్చేసింది. అసలు దేవుడు ఏడు మధ్యలో? పాస్టర్ గారు వచ్చారండి, ఏ టైం అని వచ్చారండి, ఏ టైం అని ఫోన్ తీశారండి, వచ్చేసారండి, ముట్టారండి, ప్రార్థన చేశారండి, స్వస్థ వచ్చేసింది. ఎందుకు స్వస్థపరిచింది ఎవరు? మరి ఇదేంటిది? ఎవరికి ఇవ్వాలి ఘనత అంతా అసలు? అంటే ఎవరిని మనము జరిపేసాము, ఎవరిని మనం పెట్టామంటే దేవుణ్ణి జరిపేసి మనిషిని తెచ్చి పెట్టేసాం. ఇప్పుడు కొమ్ములు ఎవరికి వస్తాయి? పాస్టర్ గారికి వచ్చినాయి. బాగుగారండి పాస్టర్ గారి కొమ్ములు వస్తాయి. మనమే తెప్పిస్తున్నాం, తెప్పించకండి, మంచి పద్ధతి కాదు. అంటే ఎంత గౌరవించు అంత గౌరవించు. దేవుడు సేవకుడు సేవకుడే, వాక్యం తెచ్చాడు మంచిదే. అయితే ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. నువ్వు ఎవరికి ఘనత ఇవ్వాలి ఇప్పుడు? ప్రభావం ఆయనదే, మహిమ ఆయనదే, ఘనత ఆయనదే, కీర్తి ఆయనదే. రక్తం ఇచ్చింది ఆయన, రక్తం కాచింది ఆయన, పరలోకం నుంచి కిందకు వచ్చింది ఆయన, సమాధిలోకి వెళ్ళింది ఆయన, బద్దలు కొట్టింది ఆయన, మళ్ళీ బయటకు వచ్చింది ఆయన. ఈ దినము మన మధ్యలో పరిశుద్ధాత్మనిచ్చింది ఆయన. ఇన్ని ఆయన చేస్తే ఆయనకి ఇవ్వాల్సిన సమస్తము ఆయనకి ఇవ్వకుండా మనం తీసేసుకుంటూ పోతే ఎలాగుంటుంది? కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు ఆయనకి లోబడాలి, ఎందుకు ఆయనకి భయపడాలంటే అన్నీ ఇచ్చింది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న మాట, ఇప్పుడు మన నేల మీద నిలబడి ఉన్నాం కదా, ఈ భూమి ఎవరు ఇచ్చారు? అయితే మనం ఏం చేస్తామండి? ఎవరికి ఇస్తాం ఇప్పుడు ఈ ఘనతను తీసుకుపోయి? మా ఇంటి వాడిని చాలా మంచిడు, ఆయన లేకపోతే ఉండేది అని కాదు. ఎవరు ఎవరు ఎక్కువ ఇప్పుడు? ఎవరు ఓనర్ నీకు? జాగ్రత్త, యేసుక్రీస్తు ఒక్కడే నీకు ఓనర్, ఎవరు ఉండడానికి లేదు. భూ సంబంధంగా ఎవరున్నా అది తాత్కాలికం, అది టెంపరీ. అసలు బైబిల్లో ఒక మాట చెప్తా, మాట అంటే భయం వస్తుంది మనకి. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ భూమి నాది, ఎవరిది నమ్మకూడదు, కొనకూడదు. అయిపోయింది పో. ఇప్పుడు చెప్పండి, ఎవరిది ఘనత? ఎవరిది మహిమ? ఘనత? ఈ భూమి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కోపడు మగని భయం ఉందా మనకి? అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది కాబట్టి దాని లోబడి మనం చేస్తున్నాం, అంతేనా? ఒకవేళ గవర్నమెంట్ అనుమతి ఇవ్వకపోతే, అమెరికా దేశం మీరు వెళితే 9 ఏళ్ళే మీకు ఇస్తారు, 100 సంవత్సరాల దాకా మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వాలి. అంటే ప్రైవేటు వ్యక్తులు అమ్ముకున్నా కొనుక్కున్నా కొంతకాలం వాళ్ళ కింద ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. అదే కదా పాత నిబంధన అంతా. 49 సంవత్సరాలు వాళ్ళ సౌదిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ మన దేశం అలా లేదు. నిజం చెప్పనా, ఇప్పుడు మన దేశంలో కూడా అలాగుంటే భూమి కోసం హత్యలు జరుగుతాయా? కొట్టుకోవడం అవుతుందా? కుటుంబాలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఆస్తి గొడవలు అవుతాయా? ఏమీరో. దేవుడు చెప్పిన ప్లాన్ అంత బాగుంది. మధ్యలో మనం తెచ్చుకున్నాం చెప్పట్లా, ఇవన్నీ మనం మార్చేసుకున్నాం. ఇప్పుడు మార్చబడిన తర్వాత మనం జీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను అంటున్నా, వీటన్నిటి మధ్యలో ఇవన్నీ ఇక్కడ ఇవి టెంపరీ, దాన్ని తీసి పక్కన పెడితే ఆయనకి అత్యంత ప్రాధాన్యత నీ జీవితంలో ఇచ్చేది నీ హృదయం. ఆమేన్. నువ్వు ఆయన పెద్ద ఇంట్లో ఉంటున్నావా, చిన్న ఇంట్లో ఉంటున్నావా, అద్దె ఇంట్లో ఉంటున్నావా, సొంత ఇంట్లో ఉంటున్నావా, డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా చూడగానే ఒకటే చూస్తాడు, నీ హృదయంలో ఆయనకి స్థలం ఉందా లేదా, నీ హృదయం లోపల నువ్వు ఆహ్వానిస్తున్నావా లేదా.
ఎప్పుడైతే నువ్వు ఆహ్వానించావో అప్పుడు దేవుడు లోపలికి రాగలడు. మన లోపల ఉన్న దోషం తీసేయగలడు, మన లోపల ఉన్న పాపం తీసేయగలడు, మన లోపల ఉన్న లోపం తీసేయగలడు, మన యొక్క బలహీనతను తీసేయగలడు. అన్నిటినీ ఒక్కొక్కటిగా దేవుడు తీసేయగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము క్రీస్తుకి మనల్ని మనం సమర్పించుకుంటే ఆయన తన వాక్యము చేత మనల్ని కడగగల సముద్రుడై ఉన్నాడు. ఏమైనా బైబిల్ అంటున్నది పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకును. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. ఏం చెప్పాడు? ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చాడు మనల్ని? సంఘంలో లోపం ఉంటే క్రీస్తు ఏం చేశాడు? ఇప్పుడు కుటుంబాల్లో భార్యాభర్తల లోపాలు లేవా? చెప్పండి. మాలు ఎవ్వరు లేవని మేము పరిపూర్ణమని చెప్పండి. ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు పరిశుద్ధులు అని మేము యేసుక్రీస్తు ఎలా కూడా మేము అలాగే ఉన్నామంటే ఎవరు చేయొద్దండి ఒకసారి. లేవు. లోపాలు లేవంటే ఉన్నాయి. అయితే ఇద్దరు కలిసి ఒకరికొకరు లోబడితే అవి సరి చేసుకోవచ్చు. నిజమా కాదా? కోపడరికి ఎవరు? 2 ఏసీలు వేశారు, అయినా వేడిగా ఉంది. ఈరోజు ఇద్దరు లోబట్టం అన్నది లేదు కుటుంబాల్లో. సమస్యలు అది. ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. ఎవరు లోపలనే వాళ్ళ లోపల ఉండిపోయినాయి. ఎలాగైపోయింది తెలుసా? రోబోట్లు అయ్యాం మన వీళ్ళల్లో. ఓ బటన్ నొక్కి రోబోట్కి బటన్లో కాఫీ అని ఉందని నొక్కాం. ఆ రోబోట్ అలాగే వెళ్ళిపోయి కాఫీ తయారు చేసుకొని మనకి ఇచ్చేస్తుంది. ఎస్ఆర్ రైట్? ఎస్ఆర్ అవునా? ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఇంట్లో ఏమైనా అడిగామనుకో అలా రోబోట్ల కళ తెచ్చి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏం లేదంటే ఇక్కడ ప్రేమ అన్నది లేదు. రోబోట్ ప్రేమించలేదండి. ఇప్పుడు నేను ఎలా చూడాలి కుటుంబాన్ని? కుటుంబం అలాగే చూస్తుంది. మనమేం ఆశిస్తామంటే నన్ను కుటుంబం ప్రేమించాలి అంటాం. అయితే కుటుంబం ఏమంటుంది? నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తానంటది. ఇప్పుడు ఇద్దరు కూర్చుంటే నేనంటాను, ముందు ఇద్దరు సమాధానంగా కూర్చోండి. మనం ఈరోజు చాలా సందర్భాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా కుటుంబంలో చాలాసార్లు వస్తుంది. మన ఇద్దరు ఇలా కదా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని ఒకసారి కూర్చో అని చెప్పి కూర్చుంటాం. అయితే ఆ కూర్చున్న తర్వాత వాళ్ళు లేచేటప్పుడు గొడవతో లేస్తారు. ఇది సమస్య. నేను నా పొరపాటు చెప్పానా? ఎన్నిసార్లు కూర్చొని గొడవబడి లేచారు? మీ మధ్యలో మీరే సాక్షులు. ఎంత చిన్నగా నెమ్మదిగా మాట్లాడుకున్నారు? ఎక్కడ స్టార్ట్ అయింది? మీ మాటలే మీకు ఎదుటోడికి వినబడినంత మెల్లగా స్టార్ట్, లాస్ట్కి పక్కిండోళ్ళు దిళ్ళతో చెవులు మూసుకునేలాగా మాట్లాడుకున్నాం. చివరికి ఏం జరిగినది? ముందు అనుకున్నారు కానీ దాన్ని చివరిదా తీసుకెళ్ళలేపారు. అక్కడ ఫెయిల్ అయ్యాం. అయితే నేనేమంటానంటే నువ్వు ముందు అనుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎమ్మటి మాట్లాడేయకుండా ప్రార్థన చెయ్యండి. ప్రభువా, మేము సమాధాన పడాలనుకుంటున్నాం, మా మధ్యలో నీవు ఉండు. మేము ఎవరికి అవమానంగా ఉండకూడదు. మేమిద్దరం ఒకరికొకరికి అవమానంగా ఉండకూడదు. మా కుటుంబాల్లో మేము అవమానంగా ఉండకూడదు. మేము వెళ్ళే సంఘానికి మేము అవమానంగా ఉండకూడదు. ప్రభువా, నీకు అవమానంగా ఉండకూడదు అని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఏమా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా సంఘానికి వచ్చాక పరిచర్లో ఉండాలంటే ముందు సాక్ష్యం కలిగి ఉండాలి. నీ సాక్ష్యం నీకన్నా ఎక్కువ మాట్లాడుతుంది. నీకు ఒక పని అప్పచెప్పాలన్నా పరిచర్య అప్పచెప్పాలన్నా సాక్ష్యం ఎక్కువగా మాట్లాడుతుంది. ఆ సాక్ష్యం ఎక్కడి నుంచి వాళ్ళు సంఘంలోకి వచ్చాక రాదు. ఇంట్లో ఉన్న సాక్ష్యమే సంఘంలోకి వస్తుంది. బయట మనం జీవించేది సంఘంలోకి వస్తుంది. కాబట్టి నేను సంఘానికి వచ్చాక భయపడటం కాదండి, ప్రతిసారి ప్రతి చోట వాక్యానికి భయపడి లోబడాలి. అప్పుడు కదా దేవుడు మనతో మాట్లాడేది. అప్పుడు కదా దేవుడు మనం సరిచేసేది. నువ్వు అటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తాయి? ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న మాట చెప్తాను. మనందరికీ ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకుంటారు. నేను చూసిన అత్యంత చెడ్డ అలవాటు ఏదైనా ఉంటే పిల్లల ముందు తల్లిదండ్రులు తిట్టుకోవటం. మనం కోపంలోనూ ఆవేశంలోనూ తిట్టుకుంటే ఇవన్నీ ఎవరు నేర్చుకుంటారు? ఇప్పుడు పిల్లలకి ఏం నేర్పించాం మనం? వాళ్ళకి ప్రార్థన నేర్పించామా, తిట్లు నేర్పించామా? ఇప్పుడు వాళ్ళ తిట్లకి మూల పురుషుడు ఎవరంటే ఇంట్లో తిట్టేవాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు ఏం నేర్చుకున్నారంటే పిల్లాడు ఏమంటాడు? చెప్పరే. అది
అంటే ఆవేశం వచ్చినప్పుడు మనం కంట్రోల్ తప్పిపోతాం. అలా కంట్రోల్ తప్పేలాగా చేసేది అపవాదే. కాబట్టి అపవాదాన్ని కంట్రోల్ తప్పించేలా చేస్తాడు కాబట్టి నేను జాగ్రత్త పడి సమాధానకరంగా మాట్లాడితే మీరు ఆ కుటుంబంలో ఇప్పుడు ఏం నేర్చుకుంటారు? ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాం కుటుంబం కూర్చున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రెండో పెద్ద సమస్య ఒకేలాగా ఉండాలి. రెండో పెద్ద సమస్య ఏంటంటే ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు వినాలి. నాకు తెలిసి కుటుంబం అంటే అది. దేవుడు మాట్లాడినప్పుడు సంఘం వినాలి. అవునా? అలాగే కుటుంబంలో సమస్య వచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుతారు ఇంకొకళ్ళు. అయితే మనం ఏం చేస్తాం? వినబడలేదు నాకు. వినకుండా ఏం చేస్తాం? వాళ్ళు ఏదో చెబుతున్నారు. ముందు మొత్తం చెప్తే ఏమిటో మనకు అర్థమవుతుంది. వాళ్ళని స్టార్ట్ చేయగానే ఏమంటాం? నాకు తెలుసు నువ్వు ఇట్ట చేస్తా. అందుకే నీతో మాట్లాడినంట నేను. ఇంకా ఏం చెప్పలేదు, ఇంకా అవ్వలేదు. ఇక గొడవ ఏమైంది? ప్రారంభించక ముందుగానే గొడవ అయింది. అది సమాధానం కొరకు వచ్చారు, సమాధానం దొరికిందా అంటే లేదు. సమస్య ఏంటి? నేను లోబడటల్లా. నేను అదే అంటాను, కుటుంబంలో ముందు ఒక వ్యక్తి చెప్పాడు, రెండో వ్యక్తి వినండి, ఆగండి. ఇప్పుడు వస్తుందా గొడవ? అయితే మన దగ్గర ఏముంటుందంటే ఆవేశం ఒక 10 కేజీలు ఉంటుంది, కోపం ఒక 10 కేజీలు ఉంటుంది, అర్థం చేసుకోకపోవటం మూర్ఖత్వం, అజ్ఞానం ఏమో క్వింటా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది? బైబిల్ ఏమంటుంది? సంఘము క్రీస్తుకి లోబడాలి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాలి. రెండు ఉన్నప్పుడు అక్కడ సమాధానం ఉంటుంది. ఇప్పుడు కుటుంబంలో ఏంటి? మన కుటుంబంలో ఒక సంఘ రహస్యం చెప్పనా? మీ అంత తెలివైన వాళ్ళు అంటే మీ కుటుంబంలో ఎవరితో ఎలా మాట్లాడాలో మీకన్నా బాగా ఎవరికి తెలియదు. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు. కానీ నేను లోబడాల్సిన సమయం వచ్చినప్పుడు నేను లోబడలేను. అవునా? మీకు చిన్న మాట చెప్తానండి, చాలా చిన్న మాట. మనం కుటుంబంలో ఎవరితో ఒక పని చేయించుకోవాలనుకున్నాం, ఎలా మాట్లాడతాం వాళ్ళతో? వినపడలేదు. వాళ్ళు ఏదైనా అంటే నువ్వుగా నన్ను ఎవరు అనాలి కానీలే, ఇదేంటిది? ఎందుకు? పని అయ్యాగా 1 ఏంటి అవసరమైతే ఏదో అన్నావు నువ్వు పని అయ్యేటప్పుడు. ఇప్పుడు ఇది అవసరమా ప్రేమ చెప్పండి? ఈ అవసరాల్లో దేవుడు ఉండడు, ప్రేమలోనే దేవుడు ఉంటాడు. అవసరం అయిపోయాక నువ్వు ప్రేమ వదిలేసావు, నీ దగ్గర దేవుడు లేడు అంటారు. కాబట్టి ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఏముండాలి? అంటే ఇదే ప్రేమ, షరతులు లేని ప్రేమ. అంటే కుటుంబంలో వ్యక్తుల మధ్యలో ఏముండాలి? ఎప్పుడైతే షరతులు లేని ప్రేమ ఉందో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు మన కుటుంబంలో ఏం కావాలి? కానీ మన కుటుంబంలో ఏం ప్రేమ ఉన్నది? పూర్తిగా షరతులతో ఉన్న ప్రేమలో మనం జీవిస్తున్నాం. చేతికి సంఖ్యలు లేవు, కాళ్ళకి సంఖ్యలు లేవు, కానీ ఎలాగున్నాం? ఇనుప సంఖ్యలు మోస్తున్నట్టుగా, బరువు సంఖ్యలు మోస్తున్నట్టుగా, కాళ్ళకి చేతులకి మెడకి కాళ్ళకేసి 100 కేజీలు బరువులు లాక్కుతున్నాడు, ఈడుస్తున్నట్టుగా అలా జీవిస్తున్నాం మనం. కానీ వాస్తవంగా ఎలా ఉండాలి? నీకు సంఖ్యలు లేవు, నువ్వు స్వతంత్రాలు కుమారుడు అని గల్తీల పత్రికలు ఆయన చెప్తున్నాడు. నువ్వు దాస్య కుమారుడు కాదు, దాస్య కుమార్తె కాదు, స్వతంత్రాలు కుమారుడు అంటున్నాడు. నిజంగా నీకు స్వాతంత్రం ఇచ్చినది వాక్యం అయితే మనం ఎలాగ జీవించాలా? నాకు తెలిసిన ఒక మంచి సేవకుడు ఇలా చెప్పడం మీకు జ్ఞాపకం చేస్తున్నా. భార్య భర్త ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇద్దరు కలిసి దేవుడిని ప్రేమించాలన్నాడు. చెప్పండి, ఇప్పుడు రెండోది చేయాలా ముందు, మొదటి చేయాలా ముందు? మొదటి చేయకుండా రెండోది చేస్తే ఏమవుతుంది? కోపడరుగా. ఎలాగయ్యామంటే ఈరోజు నీ భక్తి నువ్వు చెయ్యి, నా భక్తి నేను చేస్తా. ఏ భక్తి అండి ఇది? ఎవరి భక్తులు వాళ్ళకి లేవు. నువ్వు కుటుంబంలో ఉన్నప్పుడు ఒకటే విశ్వాసం ఉండాలి కుటుంబం అంతా. ఎందుకంటే మనం 2-3 సంఘానికి పోవటంలో ఒకే సంఘానికి పోతే మన విశ్వాసం ఎలాగ ఉండాలి? ఒక్కటే ఆత్మలో బాప్టిజం, ఒక్కటే ఆత్మలో పానం చేసాం, ఒక్కటే శరీరంలో బాప్టిజం పొందాం. ఇప్పుడు విశ్వాసం ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా. మరి ఒకటే విశ్వాసం ఇద్దరిలో కూడా ఇద్దరు ఒక్కలాగే ఉండాలి కదా. కాబట్టి నేనేమంటానంటే కొద్దిగా సమయం ఇవ్వండి, కొద్దిగా ప్రార్థన చేయండి, కొద్దిగా లోబడండి, అన్ని ముందు కొద్దిగా బిగించేయండి. ఆ తర్వాత అవే పరిపూర్ణమవుతాయి. ఎందుకంటే క్రీస్తు సంపన్నుడు. ఆయన మన లోపలికి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఆయన మన కుటుంబాల్లోకి వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆయన మనల్ని సమాధానం పరిచేదాకా మనం వెయిట్ చేయాలి. అయితే ఈ కొద్దిగా చేసినప్పుడు కొద్దిగా ప్రార్థన, కొద్దిగా విశ్వాసం, కొద్దిగా లోబట్టం, కొద్ది క్రమం,
కొద్దిగా వినయము, కొద్దిగా విధేయత, కొద్దిగా విశ్వాసం. ఇవన్నీ కొద్దిగా కలిగి ఉండగా మన దగ్గర ఎక్కువగా ఒకటి ఉన్నది. ఒకటి కోపము. దానికన్నా ఇంకొద్దిగా ఎక్కువ ఉంది. దాని పేరు ఈగో. ఈ రెండు బయటికి పోకుండా దేవుడు లోపలికి రాలేడు. నేను అనేది ఈగో. నాది, నాకు అనేది ఈగో. కొద్దిసేపు పక్కన పెడదాం. నేను ఎప్పుడంటే కుటుంబము పెళ్ళైన తర్వాత నేను, నాది, నాకు లేదు. ఏమున్నాయి? మేము, మాది, మాకు. ఇద్దరు ఎలా మాట్లాడాలి ఇప్పుడు? మేము. ఎప్పుడైతే మేము అంటున్నారో మీరు కలిసి ఉన్నట్టు. నేను ఎప్పుడొచ్చిందో అప్పటికే జరగకూడదు ఏదో జరిగినట్టు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పాస్టర్లు అంటారు నా సంఘం, నా సంఘం అని. ఎవరికి లే భూమి మీద సంఘాలు. ఒక్కటే సంఘం, దేవుని సంఘం. ఇక్కడ చదివాం కదా, దేవుని తన సంఘమును ఆయన ఎదుట నిర్దోషంగా నిలబెట్టుకోవాలని. కాబట్టి నా సంఘం అంటాడంటే దేవుని సంఘానికి పరిచయకుడు కాదని. వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు భూమి మీద. అయితే దేవుని సంఘానికి మేమందరము సేవకులం అయ్యి ఉన్నాం. సంఘాలు సొంతం ఎవరికి లేవు. సొంత సంఘం దేవుడిదే. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించను. ఆయన స్వరక్తము చేత సంఘమును కట్టెను. మత్తయి సువార్త 16 అన్నట్టు నేను నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన. సంఘము కడుతున్నది ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు ఆ సంఘంలో ఉన్న వ్యక్తి అయితే నువ్వు ఆయనకి లోబడాలి. నోవాహు దినముల్లో నోవాహుతో దేవుడు ఓడ కట్టమని చెప్పాడు. ఇప్పుడు నోవాహు ఓడ కట్టేటప్పుడు చితిసారిగమానుతో కట్టమన్నాడు. ఈ చితిసారిగమాను చెట్లను తీసుకొచ్చి నరికి చేసి నోవాహు ఓడ కడుతుంటే ఆ ఓడలో ఆ చెక్క అక్కడ పెట్టినప్పుడు ఆ చెక్క సరిపోవాలి. వంకర టింకర్లుగా ఉంటే నోవాహు దాంతో ఓడ కట్టలేడు. అలాగే మనము కూడా మన ఇష్టానుసారంగా ఉంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఓడలో దేవుడు మనల్ని పెట్టలేడు. ఆ ఎక్స్ట్రాలు మనకి ఏవైతే అవన్నీ పోవలసి ఉన్నాయి. ఆ వంకర టింకర్లు మొత్తం పోవలసి ఉన్నాయి. దాన్ని నేను ఇక్కడ అంటున్నాడు మచ్చ, ముడత, కళంకము అవి పోవాలి మన లోపల. లోబడినప్పుడు ఒక వడ్రంగి వాడికి చెక్క లోబడితే, కుమ్మరికి ఆ మట్టి లోబడితే తయారు చేయగలడు. అలాగే ఒక విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడితే దేవుడు విశ్వాసం కట్టగలడు. ఈరోజు మనము సంపూర్ణంగా లోబడదామండి, కొద్దిగా కాదు. అదే సంపూర్ణమైన లోబట్టం అనేది నువ్వు సంఘంలోకి వచ్చాక నీకు ఇక్కడ రాదు. నువ్వు కుటుంబంలో ఉండగానే ప్రార్థించగా, నువ్వు ఒంటరిగా ఉండగా ప్రార్థించగా, నువ్వు వాక్యం చదివినప్పుడు, నువ్వు దాన్ని గ్రహిస్తున్నప్పుడు, అది చదివేటప్పుడు అప్పుడే నువ్వు సంపూర్ణంగా ఆయనకి లోబడవలసి ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడిన ప్రతిసారి నీ హృదయానికి ఇవ్వవలసి ఉన్నావు. నీ హృదయంలో ఏదైతే అడ్డుగా ఉండదో దాన్ని మొత్తాన్ని ప్రతిసారి నువ్వు తొలగించుకుంటా ముందుకు పోవలసి ఉన్నావు. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ హార్ట్ టోటల్లీ. పరిపూర్ణంగా నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. ఈరోజు మనము కొద్దిగా ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ రాత్రి హృదయం మనతో మాట్లాడిన మాటలను బట్టి కొంచెం బరువుగా ఉంటుంది. నిర్ణయాలకు వస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఇలా కాదు ఇక నుంచి నేను అనుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటాం, లోపల గుండెలు నిర్ణయాలు అండర్లైన్ చేసుకుంటాం. కానీ నేను అంటున్నా, ఆ నిర్ణయానికి ప్రార్థన లేకపోతే నిలబడదు. ఆ నిర్ణయానికి విశ్వాసం అనేది తోడవకపోతే అది నిలబడదు. దానికి సహనం అన్నది తోడవకపోతే అది బలపడదు. అంటే కేవలం నిర్ణయం తీసుకోగానే అయిపోదు. ఎందుకో చెప్పనా, ఇక్కడున్న మనమందరం కూడా మన యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో అనేకమైన గొప్ప నిర్ణయాలు, మంచి నిర్ణయాలు, బలమైన నిర్ణయాలు తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఆ నిర్ణయానికి తగినట్టుగా లేం. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాం కానీ దానికి తగినట్టుగా వెనకాల పని చేయాల. అందుకే మనం ఫెయిల్యూర్గా ఉన్నాం. మనం తగినట్టుగా పని చేస్తే ఈరోజు ఇలాగ ఉంటామా? మనం ఎన్నిసార్లు మనలో మన వ్యక్తిగతంగా మనం తిట్టుకోలేదు. అప్పుడు నేను టైం వేస్ట్ చేస్తాను, అలా చేయకపోతే బాగుండును, నేను అప్పుడు అలా అలా చేయకపోతే బాగుండును. ఎప్పుడు అంటున్నావు అన్నమాట? ఇప్పుడు అంటున్నావు. అప్పుడు నేను అన్నోళ్ళని ఏమన్నావు? తిట్టాం, వాళ్ళు మన శత్రువులను చేసాం. ఇక్కడ బైబిల్ అంటుంది, మనకి ఎవడన్నా గుమ్మం దగ్గర ఉండి మంచి చెప్తే వాడు నీకు శత్రువులాగా కనబడతాడని. మనం మంచి చెప్పి మనల్ని హెచ్చరిస్తే వాళ్ళని ఎలా చూస్తాం మనం? కొన్నిసార్లు మనకి ఏమైనా మంచి చెప్తే మనం ఏమంటామంటే వాళ్ళ గుమ్మంలో కూడా అని మాక. ఎందుకని? వాళ్ళు మంచి చెప్తున్నారు. మంచి చెప్తే ఏమైంది నష్టం? బాగుపడిపోవట్లే మనం. వాక్యం దగ్గరికి నువ్వు వస్తే నీకు మేలా కీడా? నువ్వు ప్రార్థన దగ్గరికి వస్తే మేలా కీడా? మన జీవితాలు మార్చే దేవుడా కాదా?
కాబట్టి మనం ఎంతసేపటికి ఏం చేయాలి? ముందు వాక్యం దగ్గరికి వెళ్ళు, నువ్వు ప్రార్థనలో ఉండు. ముందు ఇవి నేర్పిస్తే దానిలోంచి దేవుడు అన్నీ ఇస్తాడు. ఒక మాట చెప్పనా? నిజమైన ప్రార్థనా పరుడికి బద్ధకం ఉండదు. నిజమైన విశ్వాసికి బద్ధకం ఉండదు. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? వినపడలేదు నేను ఎక్కడ. ఇది కూడా బద్ధకం చెప్తే ఎలాగా? ఇదేనా త్వరగా చెప్పాలి కదా. ఆదివారం ఎలాగుంటుంది మనకి? అబ్బా, అప్పుడే వచ్చింది ఆదివారం, అప్పుడే తెల్లారింది, అప్పుడే 7 అయిపోతుంది. ఈ పాస్టర్ గారు ఏందో 9 గంటలకి 11 గంటలకు అందరూ పెట్టినాడు, పెట్టక 7 గంటలకు పెట్టాడు మనకి. ఒక్కొక్కళ్ళు వస్తారు, మన ఆదివారం చూసా, ఇక్కడికి వచ్చి నోరు తెచ్చి పైకి చూస్తున్నారు. పైన ఏముందంటే ఏమీ లేదు, కాసేపుడికి అర్థమైంది, నిద్రపోతున్నారు వాళ్ళని. 7 గంటలకు పెట్టాం కదా, పడుకునే టైం మారలేదు, నిద్ర లేచే టైం మారింది కదా. అదే సమస్య. నేనేం వాళ్ళు నోరు తెచ్చి ధ్యానం చేస్తుంటా అనుకున్నాను. నేను నాకేం తెలుసు. ఆయన కూర్చున్నాడు, కొట్లేదు, లే అంటున్నాడు కూర్చొని. సరే, అదన్నమాట అయితే జరిగింది. ఇప్పుడు ఎక్కడుంది భక్తి? అంటే నువ్వు జయించడానికి సిద్ధంగా లేవంటే నా దృష్టిలో బద్ధకస్తుడివి అంట. ఆ బద్ధకాన్ని ఏం చేద్దాం? పంపించా సిద్ధంగా లేదు ఎవరు. బద్ధకాన్ని మీరు బద్ధకంగా పంపించలేరు. బద్ధకాన్ని కొద్దిగా యాక్టివ్గా పంపించాలి మనం. నువ్వు క్రైస్తవుడు అయితే ఏం చేయాలి? యాక్టివ్గా పంపించాలా. ఎంత చురుగ్గా ఉండాలి మనం. కొద్దిమంది ఎదుగుతూ ఉంటారు, పాటలు పాడడానికి వచ్చే పుస్తకం ఎదుగుతూ ఉంటారు వాళ్ళు. ఆట పడాలని ఎప్పుడు రెడీ అవ్వాలి? నువ్వు ఆదివారం చర్చికి వస్తే ఎప్పుడు రెడీ అవ్వాలా? శనివారం రాత్రికే నీ పాట నీలో ఉండాలి. శుక్రవారం వచ్చావు, గురువారం రాత్రికి లోపల నీ పాట రెడీగా ఉండాలి. రేపు పొద్దున్న ఏ పాట పడాలి నేను అంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే కత్తి నూరి సిద్ధం చేసుకుని పట్టుకుని ఉండాలి, ఎప్పుడు దొరికితే పొడి చేద్దామని. పరిచర్య ఎలాగ ఉండాలా? వస్తా రోడ్డు మీద కూడా గొడవ జరుగుతూ ఉంటే పక్కన ఒక కరాటే మాస్టర్ ఉన్నాడు. గొడవ దొరికి పోయి ఆపంటే 1 నిమిషం ఇంటికి డ్రెస్ వేసుకు వస్తానంట. కరాటే డ్రెస్ వేసుకుంటాగా కరాటే చేయడంట ఆయన. ఇది ఎట్లాగా? ఇప్పుడు నువ్వు చర్చికి వచ్చాక ఏం చేయాలా? గతంలో మీరు చెప్పావు ఒకసారి జాన్వెస్లీ గారి చర్చిలో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. పెద్ద పెద్ద కత్తులన్నీ బలిపెడి మీద కూర్చోండి వరుసగా, ఖడ్గాలన్నీ. నేనేదో చిన్న కత్తి ఒక పక్కన కూర్చున్నాం అట్టాక. మరి వాళ్ళందరూ పెద్ద పెద్ద కత్తులు, ఖడ్గాలు, తలవార్లన్నీ కూర్చొని ఉన్నాయి అక్కడ. మరి మేమనుకున్నా పెద్ద ఖడ్గాలకి ఇస్తారు కదా బలిపేడు, మనకి ఎందుకు పక్కన కూర్చున్నాం. అంతలో అక్కడ నడిపించే పాస్టర్ గారు, అయ్యా మీరే వాక్యం చెప్పాలన్నాడు. వాళ్ళు ముందు రోజు చెప్పొచ్చు, వారం ముందు చెప్పొచ్చు, ఆ రోజు కూడా చెప్పొచ్చు, అక్కడికి వచ్చేటప్పుడని చెప్పొచ్చు, ఏం చెప్పలా. సరే పాట పాడుతున్నారు, పాట అయ్యాక మీరు మీరు వాక్యం చెబుదుగాని అన్నారు. నేను బైబిల్ ఇలాగ జిప్పు కూడా తీసాను లేదో పేరు పిలిచి చెప్పండి అన్నాడు. పాట కాదు, పాట చివరిలో పిలిచాడు నన్ను. ఇప్పుడు ఏం చేయాలి? రెడీగా ఉన్న కత్తులు ఏమైనా తీసాము, దూసాము, కత్తి దీపాము, కూర్చున్నాము. ఎందుకనంటే నువ్వు పరిచర్లో ఉండాలి అనుకుంటే, నువ్వు సంఘంలో నీకు ఇచ్చిన తలాంతు వాడాలనుకుంటే నీ తలాంతు ఎప్పుడు రెడీగా ఉండాలి. ఆమెను చెప్దామండి అందరం కూడా. ఎందుకంటే నాకు నమ్మకం ఉన్నది, దేవుడు నీకు తలాంతి ఇచ్చాడంటేనే నిన్ను వాడుకోవాలి. నన్ను వాడుకోవాలని దేవుడు అనుకున్నప్పుడు నేను ఎందుకు రెడీగా ఉండకూడదు? ఇది నా బద్ధకమే కదా రెడీగా లేనంటే, కానీ ప్రతిసారి రెడీగా ఉండాలి. అందుకే సంఘంలో చెప్తాను నేను, ఎప్పుడు ఎవరు ఎప్పుడు ప్రార్థన పిలుస్తాడో తెలియదు కాబట్టి సంఘం అంతా రెడీగా ఉండాలి. ఎంత బాగుంటుంది. పరిచర్యకి ఎవరు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి అందరూ మనం రెడీగా ఉండి ఎంత బాగుంటుంది. అలాగే దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి అందరూ కూడా ఎత్తబాటు రెడీగా ఉండి ఎంత బాగుంటుంది. అంటే చిన్న చిన్న దాంట్లో నుంచే మనం పెద్దదానికి రెడీగా అవ్వగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడి దగ్గర రావటానికి ముందు చిన్న అడ్డంకులు అధిగమిద్దాం, పెద్ద మనం దాటగలుగుతాం. చిన్న దాంట్లో దాటినప్పుడు నువ్వు పొందుకున్న బలము, శక్తి నిన్ను పెద్ద వాడిని దాటించగలదు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడుచుండగా కానుకలు సమర్పిద్దాం. మన మధ్యన ప్రశాంత్ బ్రదర్ వచ్చి ఒక పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు.